ప్రధానమైంది ధనురాసనం. విల్లును పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి ధనురాసనం అనే పేరు వచ్చింది. ప్రతినిత్యం ధనురాసనాన్ని సాధన చేయటం వల్ల పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఉదర సంబంధమైన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ధనురాసనాన్ని ఎలా సాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. చేతుల్ని ముందుకు చాపుతూ అలాగే ముందుకు వంగి బోర్లా పడుకోవాలి. చేతుల్ని ప్రక్కగా పెట్టుకుని కాళ్లను దగ్గరకు చేర్చుకోవాలి. నెమ్మదిగా కాళ్లను ముడుచుకొని చేతులతో కాళ్లను పట్టుకుని శరీర బరువంతా పొట్టపై ఉండేటట్లుగా కాళ్లను భుజాలను పైకి లేపాలి. ఈ భంగిమ చూడడానికి ధనస్సును పోలి ఉంటుంది కాబట్టి దీనిని ధనురాసనం అంటారు. ఈ ఆసనం చేస్తున్నంతసేపు దృష్టిని పైకి నిలపాలి. ఈ ఆసనంలో వెన్నెముక కింది భాగం పైభాగం కూడా వెనక్కి వంగడం వల్ల వెన్నెముక సమస్యలకు బాగా ఉపకరిస్తుంది. అలాగే పొట్టలో కొవ్వును కూడా కరిగిస్తుంది. శక్తిని బట్టి ఈ స్థితిలో ఉండాలి. తరువాత నెమ్మదిగా ఈ ఆసనాన్ని విడుస్తూ మామూలు స్థితికి రావాలి. ఈ విధంగా ధనురాసనాన్ని 3 సార్లు చెయ్యాలి. ప్రతి